అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లోక రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయనే నేనే సత్యమును జీవమును మార్గం అంటున్నాడు. లోకానికి నేను వెలుగై ఉన్నాను అంటున్నాడు. దేవుడు గొప్పవాడండి. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. మన దేవుడు యేసు ప్రభు మరి ఈ లోకానికి పరలోకం నుంచి వచ్చి భూలోకానికి వచ్చిన వాడు. ఆయన మనందరి నిమిత్తమై పాప నిమిత్తమై మరి గొర్రె పిల్లలాగా బలియాగము శిలువలో వేలాడిపడినట్లుగా బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మనందరి నిమిత్తమై మరి సిలువ వేయబడి మరణించబడి 3వ రోజు పునరుద్ధారణే లేచినట్లుగా బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మరి ఆయన గొప్పవాడు, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుడి తిరిగిన వాడు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన జన్మతా పాపం లేనివాడు, కర్మతా పాపం లేనివాడు. ఆయన చూపుల్లో గాని నడకల్లో గాని మరి ఎక్కడ కూడా పాపం లేని వ్యక్తి. పాపం అంటే ఏదో వ్యభిచారమనో దొంగతనమనో అబద్ధమనో కాదు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉంది. మరి చూడండి, ఆయన యొద్దకు వస్తే మరి ఆయన సన్నిధానంలో నిత్య సంతోషం ఉంది. ఆయన సన్నిధానంలో సమాధానం ఉంది. ఆయన సన్నిధానంలో ధారాళమైన కృప ఉంది. ఆయన సన్నిధానంలో నిత్య జీవం ఉంది. చూడండి, మరి ఆకాశ పక్షులు విత్తవో కోయవు, వాటిని పోషించిన దేవుడు మరి మిమ్మల్ని పోషించలేనా? మీరు వారికంటే శ్రేష్టమైన వారు కారా అంటా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, కుటుంబంలో సమాధానం లేదు. చాలా మందికి అన్నదమ్ముల మధ్య అక్కాచెల్లెల మధ్య సమాధానం లేదు. సమాధానం కరువైపోతా ఉంది. ఈ లోకంలో రక్షకుడు ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే మనందరిని మెత్తమే సిలువేయబడి పునరుద్ధారుడైన యేసు ప్రభు మనందరి కోసం సమాధానం దయచేస్తా ఉన్నాడు, సంతోషం దయచేస్తా ఉన్నాడు, మరి ఆశీర్వాదం దయచేస్తా ఉన్నాడు, నిత్య జీవం దయచేస్తా ఉన్నాడు. చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడిన అంటా ఉన్నాడు. అంటే ఆయన మందిరానికి రావాలి, ఆయన సన్నిధానములు గడపాలి. ఆయన సన్నిధానంలో కోవిళ్ళకు కూడా పక్షులు, ఆకాశ పక్షులు కూడా సన్నిధానంలో చూడండి స్థలం ఉంది.